ఈ వ్యవసాయ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, రైతులు, పొగాకు బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ కనిష్ట ధర 200 రూపాయల కంటే తక్కువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నో బిడ్ అనేది లేకుండా అన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యాపారులు అంతా అన్ని ప్లాట్ఫామ్లో వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పొగాకు నియంత్రణపై ప్రభుత్వం, పొగాకు బోర్డు, రైతులు కలిసి చర్చిస్తాం. ఈ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని, పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు వారి కార్యాలయంలో టొబాకో బోర్డు అధికారులతో చైర్మన్, ఈడీ మరియు మా అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ శాఖ అధికారులు, మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా గుట్టుపాటి రవి గారు, నేను, మన ఇన్ఛార్జి మంత్రి ఆనం గారు, ఎమ్మెల్యేలు జనార్దన్ గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, గుట్టుపాటి లక్ష్మి గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. 200 రూపాయలు కనిష్ట ధర తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు, అన్ని బయల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, పొగాకు రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు 2004 ముందు కావచ్చు, 2015లో కావచ్చు, పోయిన సంవత్సరం బర్లీ అప్పుడు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ప్రభుత్వానికి టొబాకో బోర్డు సహకరించాలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని టొబాకో బోర్డు రైతు పక్షాన ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.